వెల్కమ్ టు ద స్పారో టీవీ. ఈ వీడియోలో మనం ఒక గొప్ప మహర్షి గురించి తెలుసుకోబోతున్నాం. వారే వ్యాస మహర్షి. వ్యాసుల వారి ప్రత్యేకత ఏంటి? ఎందుకు ఆయనను చిరంజీవి అంటారు? వీరి జీవితం నుంచి మనం గ్రహించాల్సిన, పాటించాల్సిన విషయాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఇంతకు అసలు ఎవరి వ్యాస మహర్షి? వ్యాసుడు ఓ మహాముని. తన బాల్యం నుండే అపరిమితమైన జ్ఞానంతో పాటు ఆత్మవిశ్వాసం మెండుగా ఉండేది. దేవతల అనుగ్రహం చేత వ్యాసుడు జన్మించాడు. తన చిన్న వయస్సు నుండే వేదాలు, శ్లోకాలు, కథలతో పాటు ధర్మం గురించి, అసలైన భక్తి గురించి ఎన్నో విషయాలు నేర్చుకున్నాడు. వ్యాసుడుకు ఒక గొప్ప లక్ష్యం ఉంది. తనకు ఉన్న జ్ఞానాన్ని సత్యం, ధర్మం రూపంలో ఈ ప్రపంచానికి అందించాలి అనే ఓ బలమైన సంకల్పం ఉండేది. ధర్మం, జ్ఞానంతో పాటు అనేక వ్యూహాలు రచించడంలోనూ వ్యాసుడు దిట్ట అని చెప్పాలి. కొంచెం కూడా అహంకారం లేని గొప్ప మహర్షి. తనకున్న జ్ఞానాన్ని తన స్వార్థంకు కాకుండా ఇతరులకు ఉపయోగపడేలా చేసేవాడు. అందుకే ఎన్ని యుగాలైనా ఈ రోజుకు వ్యాసుల వారి గురించి మనం చెప్పుకుంటూ, గుర్తు చేసుకుంటూనే ఉన్నాం. వ్యూహం, యుద్ధం, ప్రేమ, సత్యం, ధర్మం ఇలా అన్ని అంశాలు మనకు మహాభారతంలో ఉన్నాయి. ఈ మహాభారత కావ్యాన్ని రచించిన వారే మన వ్యాస మహర్షి. ప్రతి వ్యక్తి, ప్రతి కథలో ధర్మం, కర్తవ్యం, నిజాయితీ వంటి విషయాలను చూపించే ప్రయత్నం చేశాడు. వేదాలపైన ఎంతగానో కృషి చేశారు. పాత వాటిని సమీకరించి భవిష్యత్తు తరాలకు ఉపయోగపడేలా చేశారు. అందుకనే వీరిని మనమంతా వేదవ్యాస మహర్షిగా పిలుచుకుంటూ ఉన్నాం. ఇక వ్యాసుల వారు ఎలా చిరంజీవిగా అయ్యారో ఇప్పుడు చూద్దాం. పురాణాల ప్రకారం వ్యాసుడు యుగాంతం వరకు జీవించే వరాన్ని దేవతల నుంచి పొందాడు. అందుకనే మనం ఈరోజు వ్యాసుని కవితలు, కథలు, వేదాలు వింటూ ఎన్నో విషయాలను తెలుసుకుంటూ ఉన్నాం. పిల్లలు, ఇవన్నీ వింటూ ఉంటే చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది కదా. ఈరోజు మనం చూస్తున్న వేదాలు, మహాభారతం, వీటిలోని ప్రతి కథ, ప్రతి శ్లోకం వ్యాస మహర్షుల వారి చేతే రాయబడ్డాయి. వ్యాసుని జీవితం నుండి మనం గ్రహించాల్సిన విషయాలు ఏంటి అంటే, జ్ఞానం అనేది అసలైన సంపద అని తెలుసుకోవాలి. మన దగ్గర జ్ఞానం ఉంది కదా అని ఇతరులతో అహంకారంగా ప్రవర్తించకూడదు. మనకున్న జ్ఞానాన్ని అందరితో పంచుకుంటూ ముందుకు సాగాలి. జీవితంలో నిరంతర అభ్యాసం, శ్రద్ధ వలన మనం ఎన్నో మంచి ఫలితాలు పొందుతాం. వ్యాస మహర్షుల వారు చూపిన మార్గంలోనే సత్యాన్ని, ధర్మాన్ని అనుసరిస్తూ మన కర్తవ్యాలను పాటిస్తూ కొనసాగాలి. ఒక సందర్భంలో ఒక చిన్న పిల్లవాడు వ్యాసుల వారి దగ్గరకు వచ్చి ఇలా అడిగాడు, మహర్షి, నేను కూడా వేదాలు రాయగలనా అని. వ్యాసుల వారు చిరునవ్వు నవ్వుతూ ఆ పిల్లవాడి చేతిలో ఒక పుస్తకాన్ని ఉంచి ఇలా చెప్పాడు, విద్యని ప్రేమించు, నీ మనస్సుని నెమ్మదిగా ఉంచి నేర్చుకో, అప్పుడు నువ్వు రాయగలవు అని. ఇంకో సందర్భంలో యుద్ధ సమయంలో కురువంశ ప్రజలకు సలహాలు ఇస్తూ వ్యూహాలు చెప్పేవాడు. ఇతరుల భవిష్యత్ కోసం, వారి శాంతి కోసంగా మంచి మార్గాలను చూపించేవాడు. మన వేదవ్యాస మహర్షి గురించిన ఎన్నో విషయాలను తెలుసుకున్నారు కదా. ఏం గ్రహించారు? మనకు ఉన్న శక్తి సామర్థ్యాలను, మన జ్ఞానాన్ని ఇతరుల మంచి కోసంగానే ఉపయోగించాలి తప్ప మన స్వార్థంకు కాదు. వ్యాస మహర్షుల వారు రచించిన ఇతిహాసం ద్వారా మనం గ్రహించాల్సిన విషయం ఏంటి అంటే, జ్ఞానాన్ని సంపాదిస్తూ, శాంతితో జీవిస్తూ, కృతజ్ఞతను కలిగి ఉండాలి. మనం ఏం చదువుతామో, ఏం నేర్చుకుంటామో అదే మన భవిష్యత్తు జీవితాన్ని నిర్ణయిస్తుంది. వ్యాస మహర్షుల వారు మనకు మహాభారతం, వేదాలు, జ్ఞానం, ధర్మం ఇలా అన్నీ ఇచ్చారు. ఈ కథ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, మీ స్నేహితులందరికీ షేర్ చేయండి. మన ఈ ద స్పారో ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి స్టోరీతో తిరిగి మిమ్మల్ని కలుసుకుంటాను.